హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాలా ఈజీగా టేస్టీగా మంచి స్పంజీగా ఉండే ఒక ఎగ్లెస్ కేక్ రెసిపీ అనమాట. దీనికి ముందుగా నేను 3/4 కప్పు షుగర్ అండ్ హాఫ్ కప్ కర్డ్, 1/4 గీ తీసుకున్నాను, లేదా బటర్ తీసుకోవచ్చు, ఎనీ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఈ మొత్తాన్ని మనం 5 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ 5 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 కప్పు మైదా వేసుకొని జల్లెడ పట్టుకోవాలి కంపల్సరీ. అండ్ ఇది మనం అన్నీ ఒకే కప్పు కానీ గిన్నె కానీ బౌల్ దేనితైనా ఒక్కటే పెట్టుకొని అన్నీ చక్కగా మెజర్ చేసి వేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఇందులో అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఈ మిశ్రమాన్ని మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. 1/4 కప్ మిల్క్ సరిపోతుంది. మిల్క్ని చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలన్నమాట. ఇందులో కాచి చల్లార్చిన పాలు రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట. కేక్ బ్యాటర్ని ఎప్పుడైనా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకు మంచి కేక్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక బౌల్లో ట్రూటీ ఫ్రూటీ తీసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకొని కేక్లో వేసుకోవాలి. ఇట్లా మనం చేసుకోవటం వల్ల ఏమైందంటే ట్రూటీ ఫ్రూటీ అనేవి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి, కేక్లో అడుగుకి వెళ్ళిపోవటం అట్లా ఉండకుండా అనమాట. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయింది మనకి కేక్ బ్యాటర్ అనేది. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇట్లా బటర్ గీ ఏదో ఒకటి అప్లై చేసుకోవాలి. తర్వాత మనం మైదాతో డస్టింగ్ చేసుకొని మన కేక్ మౌల్డ్ చేసుకొని మన బౌల్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇందులో మనం ముందుగా చేసుకున్న కేక్ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా మనం కేక్ బ్యాటర్ 1/4 ఉండి మిగిలింది ఖాళీగా ఇట్లా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే కేక్ పొంగుతుంది కదా, అప్పుడు సరిపోవాలి. తర్వాత దాన్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టి స్టాండ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాక మన కేక్ మిశ్రమం చేసుకున్న గిన్నె పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇట్లా ఉందన్నమాట కేక్. 35 to 45 మినిట్స్ పడుతుంది అనమాట. అండ్ నాకు ఇది కరెక్ట్గా 45 మినిట్స్ పట్టింది ఈ కేక్ కుక్ అవటానికి. టూత్ స్టిక్ పెట్టేసుకొని ఇందులో చూసుకుంటే మనం మధ్యలో చక్కగా కేక్ అనేది మనకి లోపల ఇది సిమ్లో పెట్టుకునే ఉండాలి. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్, కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత ఇంకా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారా, 5 మినిట్స్ తర్వాత కేక్ డిమోల్డ్ చేయాలి. తీయంగానే వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లారాక డిమోల్డ్ చేసుకోండి. కేక్ అనేది ఎంత స్పంజీగా ఎంత పఫీగా ఉందో చూసారా మనకి. దీన్ని సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఒక చాక్లెట్తో ఇట్లా తురుము పట్టి పైన గార్నిష్ చేశారనమాట. బాగుంటుంది చూడటానికి, పిల్లలకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా చూడంగానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.